ప్రకృతి ఒడిలో కూర్మ గ్రామ అభివృద్ధికి 50,000 విరాళం అందించిన ఎమ్మెల్యే ఎంజీఆర్. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం హీరా మండలం కొట్టాలపాడు గ్రామానికి సమీపంలో గల కూర్మ వైదిక గ్రామం నందు ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. అనంతరం కూర్మ గ్రామ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొబైల్ నెట్వర్క్, శబ్ద కాలుష్యం లేని వాతావరణం, 200 సంవత్సరాల క్రితం నాటి సంప్రదాయాలను ఇప్పటికీ అందించే ఈ కూర్మ గ్రామం చూస్తే చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. అంతకాలే చ మామేవ స్మరణముత్వకలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర ఆశంశయ. ఈ శ్లోకంలో భగవంతుడు వాడిన ఆఖరి పదం ఏంటంటే అసంశయ. అర్జున, ఇందులో సంశయము సందేహం అనేది ఏ మాత్రం లేదు. ఈ విధంగా మనకి కొత్త కొత్త వస్తువులు వెనక పరిగెడుతున్నాం. ఇంతలో వృద్ధాప్యం వస్తుంది, ముసలితనం వస్తుంది, శరీరం విడిచిపెట్టేస్తాం. అందువలన మనం ఈ ఆత్మస్వరూపాలు కానీ భగవంతునితో ఎప్పుడైతే సంబంధం ఏర్పరచుకుంటామో ఈ జన్మ మృతి. కుంఠ అంటే ఏంటి? చింతలు లేదా ఆందోళన. ఎప్పుడైతే ముందు వై అని పెట్టారో దానికి విపరీతమైన అర్థం వస్తుంది. ఎక్కడైతే చింతలు లేని ప్రదేశం ఉందో, ఆందోళన లేని ప్రదేశం దాన్ని వైకుంఠం అంటారు. ఏ చింత ఉండదంటే జన్మ మరణం అనే చింత లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. ఆ లోకానికి ఎలా రావాలంటే కృష్ణ భగవద్గీతలో అర్జునుడు ఉపదేశం ఇస్తున్నాడు. ఏమనంటే అంతకాలే చ మామేవ స్మరణముత్వకలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర ఆశంశయ. ఈ శ్లోకంలో భగవంతుడు వాడిన ఆఖరి పదం ఏంటంటే అసంశయ. అర్జున, ఇందులో సంశయము సందేహం అనేది ఏ మాత్రం లేదు.